أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ألف لام را تلك آيات الكتاب الحكيم. أكان للناس عجبا أن أوحينا إلى رجل منهم أن أنذر الناس وبشر الذين آمنوا أن لهم خدم صدق عند ربهم. قال الكافرون إن هذا لساحر مبين. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరి జీవితాలలో శుభాలను, శాంతిని కురిపించునుగాక. ఇంతవరకు మనము మానవ మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లాహ్ మానవాళి కోసం చివరిగా అవతరింపజేసిన చివరి దైవగ్రంథం దివ్య ఖురాన్ నుండి 10వ అధ్యాయం 1-2 వాక్యాల అరబీ మూలమును విన్నాం. సోదర సోదరిమణులారా, ఈ వాక్యాలలో సృష్టి ప్రభు తన ప్రవక్తను ఉద్దేశించి ఈ విధంగా ఒక ప్రవక్తను మానవులందరికీ మార్గాన్ని చూపించడం కోసం పంపించడం అనేది ప్రజలందరికీ ఒక ఆశ్చర్యంగా అనిపిస్తుందా అని దైవం ప్రశ్నిస్తూ కొన్ని విషయాలను చెప్తున్నాడు. దీని యొక్క తెలుగు అనువాదాన్ని ఆలకించండి. ఈ వాక్యాలు వివేకంతోనూ విజ్ఞానంతోనూ నిండి ఉన్నటువంటి గ్రంథంలోనివి. దైవ గ్రంథం దివ్య ఖురాన్ గురించి సృష్టి ప్రభు తెలియజేస్తున్నాడు. ఇందులో ఉన్నటువంటి విషయాలు కట్టుకథలు, కథలు, కల్పనలు ఎంత మాత్రం కూడా కావు. ఇవి వివేకంతో నిండి ఉన్నటువంటి వాక్యాలు. మనం చూస్తుంటాము, సహజంగా కాలక్షేపం కోసము కథలు, కల్పితాలను మనము చదువుతూ ఉంటాము. కానీ సోదరులారా, దైవ గ్రంథం దైవం పంపినటువంటి ఏ గ్రంథమైనా కానివ్వండి, అందులో కథలు, కల్పనలు, మనసును రంజింపజేసే విషయాలు ఎంత మాత్రం కూడా ఉండవు. అవి మానవ మార్గదర్శకత్వానికి దైవం ప్రసాదించినటువంటి గ్రంథాలు. అదే విషయాన్ని ఇక్కడ సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు. ఈ గ్రంథంలో నిండి ఉన్నటువంటి వాక్యాలు విజ్ఞానంతో నిండి ఉన్నవి. ఇవి మనిషి మార్గదర్శకత్వం కోసము దైవం పంపినటువంటి గ్రంథంలోని వాక్యాలు. ఎందుకు ఇక్కడ దైవం తెలియజేస్తున్నాడు? ఏమరపాటులో పడి ఉన్నటువంటి ప్రజలను హెచ్చరించడం కోసము. ప్రజలందరూ ఏమరపాటులో, మరుపుకులోనే ఉన్నారు. ప్రపంచమే శాశ్వతంగా ఇక్కడ బతుకుతున్నారు. ఈ ప్రపంచమే శాశ్వతంగా బ్రతుకుతున్నటువంటి ప్రజలను హెచ్చరించడం కోసము దైవం ఈ గ్రంథాన్ని పంపడం అనేది ప్రజలకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందా? మరి ఒక శుభవార్తను ఈ గ్రంథము మానవాళికి ఇస్తుంది, ఒక హెచ్చరికను కూడా చేస్తుంది. అదేమిటంటే, మరి ఎవరైతే ఈ ప్రపంచం యొక్క పరుగులు తీస్తుంటారో, మరణానంతర జీవితం గురించి సరైనటువంటి ఆలోచన, అవగాహన లేకుండా ఎవరైతే జీవితం గడుపుతుంటారో వారికి భయంకరమైనటువంటి శిక్ష ఉన్నది అన్న హెచ్చరికను కూడా చేస్తుంది. మరి ఎవరైతే దైవం యొక్క ఏకత్వాన్ని విశ్వసిస్తారో, ఈ సృష్టికి కర్త ఒక్కడే అన్న ఆ జగతికి పునాది లాంటి ఆ సత్యాన్ని ఎవరైతే అంగీకరించి దానిని సమర్థించి అనుసరిస్తూ ఉంటాడో, మరి అటువంటి వారికి తమ ప్రభువు వద్ద నిజమైనటువంటి గౌరవము, సాఫల్యము ఉన్నాయి అన్న శుభవార్తను కూడా ఇది తెలియజేస్తుంది. సోదరులారా, నిజమైనటువంటి సాఫల్యము, నిజమైనటువంటి గౌరవము ఏమిటి? ఇక్కడ మనం చూస్తుంటాము, గౌరవం అంటే సహజంగా మన పరిభాషలో
నలుగురిలో పేరు సంపాదించడం, మరి నలుగురి చేత పొగడబడడం, ఇది మనం సహజంగా గౌరవంగా భావిస్తుంటాం. సాఫల్యము అనగానే సహజంగా మరి డబ్బు దర్పాలు ఉంటే సాఫల్యం చెందినట్లు, లేకపోతే పెద్ద హోదా ఉద్యోగం ఉంటే, లేకపోతే పెద్ద పదవి ఉంటే సాఫల్యం చెందాము అని సహజంగా మనము భావిస్తుంటాము. కానీ సోదరులారా, నిజమైనటువంటి గౌరవము, నిజమైనటువంటి సాఫల్యము ఇది ఎంత మాత్రం కూడా కాదు. ఇది మనిషి బ్రతుకున్నంతకాలం ఉంటాయి, లేకపోతే మహా అయితే ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాల పాటు అది మిగిలి ఉంటుంది. ఆ తర్వాత అతని పేరును కూడా తలుచుకునేవాడు ఎవరు కూడా ఉండరు. కానీ సోదరులారా, అంతిమ దైవగ్రంథం ఖురాన్లో దైవం తెలియజేస్తున్నాడు, ప్రళయ దినం, తీర్పు దినం అనేది జయాపజయాల దినం అవుతుంది. ఇక్కడ ఎవరైతే జయంగా సాఫల్యంగా భావించాడో అక్కడ వైఫల్యాన్ని చెందుతాడు. మరి ఎవరైతే ఇక్కడ ప్రజల దృష్టిలో ఏమాత్రం కూడా పనికి రాకుండా ఉన్నాడో, ఏమాత్రం కూడా విలువ లేకుండా ఉన్నాడో, అతడు దైవభీతిపరుడైతే మరి పరలోకంలో సాఫల్యాన్ని అతనే పొందుతాడు. నిజమైనటువంటి సాఫల్యము, నిజమైనటువంటి మరి వైఫల్యం అనేది సోదరులారా మరణానంతరం లభించే ఆ జీవితంలోనే మనకు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఎవరినైతే చాలా గొప్పగా సాఫల్యం చెందాడు, మరి జీవితాన్ని చాలా గొప్పగా అనుభవిస్తున్నాడు అని మనం ఎవరినైతే భావిస్తున్నామో వారు అక్కడ వైఫల్యాన్ని చెందుతారు. మరి ఎవరైతే ఇక్కడ మన దృష్టికి చాలా తక్కువగా కనబడుతుంటారో అటువంటి వారే అక్కడ సాఫల్యాన్ని చెందుతారు. కాబట్టి అంతిమ దైవగ్రంథం ఖురాన్ 2 విషయాలను ఇక్కడ హెచ్చరిస్తుంది, 2 విషయాల గురించి ఇక్కడ తెలియజేస్తుంది. ఒకటి హెచ్చరికను కూడా చేస్తుంది, మరొకటి శుభవార్తను కూడా ఇస్తుంది. ఎందుకంటే దైవము ఎప్పుడైతే హెచ్చరికను చేస్తాడో, భయపెడతాడో, వెంటనే అతని మనసుకు మరి ఆనందం కలిగించే విషయాన్ని గురించి కూడా చెప్తాడు. ఉదాహరణ చూడండి, చిన్న పిల్లవాని చేత మనం ఏదైనా ఒక పని చేయించాలనుకోండి, ముందు భయపెడతాం, ఆ విధంగా చేయకు అని. ఆ తర్వాత ఈ విధంగా చేస్తే నీకు ఇది ఇస్తాను అని చెప్పేసి ఆ పిల్లవానికి ఆశ చూపిస్తుంటాం. అదేవిధంగా సోదరులారా, దైవము ఇక్కడ స్వర్గం అనే ఒక ఆశను మన మనస్సుల్లో కలుగజేస్తున్నాడు. ఎందుకు? ఆ ఆశ ద్వారా మనిషి తనను తాను మార్చుకోవాలి, తన జీవితాన్ని మార్చుకోవాలి, దైవం ఏదైతే తనకు ఆజ్ఞాపించాడో దాని ప్రకారం నడవాలి అన్న కోరిక అతనిలో జనించాలి. కాబట్టి సోదరులారా, ఎప్పుడైతే తపన ఉంటుందో మనసులో, నేను మారాలి, నేను నా దైవం వద్దకు వెళ్తాను, నేను సమాధానం చెప్పుకోవాలి ప్రతి విషయాన్ని గురించి, అక్కడ నిజమైనటువంటి సాఫల్యాన్ని నేను పొందాలి అని ఎవరిలోనైతే తపన ఉంటుందో మరి ఆ తపన గల వ్యక్తే తనను తాను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే ప్రయత్నం చేస్తాడో దైవం కూడా అతనికి మార్గాలను సుగమం చేస్తాడు. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, వల్లాహు యహ్దీ ఇలైహి మన్ అనాబా, ఎవరైతే నా వైపునకు తిరుగుతాడో అతనికి నేను మార్గాలను చూపిస్తాను. కాబట్టి మనిషి తన వంతు ప్రయత్నంగా అతను ప్రయత్నం చేయకపోతే దైవం కూడా ఎంత మాత్రం కూడా అతనికి సహకరించడు. ఇంకొక సందర్భంలో దైవం తెలియజేస్తున్నాడు, ఇన్నల్లాహ లా యుగయ్యిరు మాబి అంఫుసికుం హత్తా యుగయ్యిరు మాబి ఖౌమిహి. దైవము ఎవరిని ఏ జాతిని కూడా మార్చడు, ఎప్పటి వరకైతే ఆ జాతి తనను తాను సంస్కరించుకోవాలి అన్న ఆలోచన రాదు ఆ జాతికి. కాబట్టి నేను మారాలి అన్న ఆలోచన మనిషిలో రాకపోతే దైవం కూడా ఎంత మాత్రం కూడా సహకరించడు. కానీ మన ఉద్దేశం ఏ విధంగా ఉంటుందంటే, ఆయన తలిస్తే నాకు మార్గాన్ని చూపిస్తాడు, కాబట్టి నేను ఇక్కడే ఉంటాను, ఆయన వచ్చి నాకు మార్గాన్ని చూపించాలి, నా మనసులో ఆ మంచి విషయాలను కలగజేస్తే నేను ఆ విధంగా మారుతాను. కానీ నేను ఏ ప్రయత్నం కూడా చెయ్యను. ఇది మనిషి సహజమైనటువంటి భావాజాలం. ఈ విధమైనటువంటి భావాజాలం మనిషిలో ఉంటుంది. కానీ సోదరులారా, ఏ విధంగా అయితే మనకు మన పెద్దలు చెప్తారో, అడగందే అమ్మైనా కూడా అన్నం పెట్టదు అని, అదేవిధంగా నేను మారాలి, దైవం వద్దకు నేను వెళ్తున్నాను, ఆయనని నేను చూడాలి, ఆయన మరి సృష్టించినటువంటి ఆ స్వర్గాన్ని నేను పొందాలి అన్న తపన, అన్న కోరిక మనసులో లేకపోతే, మరి దాని వంతు అతను ప్రయత్నం చేయకపోతే అతనికి దైవం కూడా ఎంత మాత్రం కూడా మరి సహకరించడు. సోదరులారా, మరి ఇంకొక విషయాన్ని ఇక్కడ దైవం తెలియజేస్తున్నాడు, మేము స్వయంగా వారిలో ఒక మనిషిపై నా సందేశాన్ని పంపించడము చాలా చోద్యమైనటువంటి విషయంగా కనబడుతుందా అని దైవం ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే దైవ ప్రవక్తలు అనేవారు ఆకాశ
ఆకాశం నుండి దిగి వస్తారు. ఒక మనిషి దైవ ప్రవక్త ఏ విధంగా అవుతాడు? ఈయనేమి దైవ ప్రవక్త బజార్లో తిరుగుతుంటాడు, మరి మామూలుగా మేము ఏదైతే భుజిస్తుంటామో అదే ఆయన కూడా భుజిస్తుంటాడు. ఇటువంటి వ్యక్తి, ఒక మనిషి, మాలాంటి ఒక మనిషి మరి దైవ ప్రవక్త ఏ విధంగా అవుతాడు? సోదరులారా, మనిషి ఈ విధంగా భావిస్తుంటాడు. కానీ చూడండి, తనలాంటి ఒక మనిషి, తనలాంటి బలహీనమైనటువంటి ఒక మనిషినే మనిషి ఈ రోజున దైవంగా భావిస్తున్నాడు, దైవంగా చేసేసుకుంటున్నాడు. కానీ దైవం పంపినటువంటి ప్రవక్త ఒక మనిషిగా ఉంటాడు అన్న విషయాన్ని అంగీకరించలేకపోతున్నాడు. ఎంత విచిత్రమైనటువంటి విషయమో చూడండి. దైవంగా భావిస్తున్నాడు, దైవంగా చేసేసుకుంటున్నాడు. అరే, నాలాంటి ఒక బలహీనమైనటువంటి మనిషి దేవుడు ఏ విధంగా అవుతాడు అన్నది ఆలోచన చేయడం లేదు, కానీ ప్రవక్త ఏ విధంగా అవుతాడని మాత్రం ఆలోచన చేస్తున్నాడు. ఎంత విచిత్రమైనటువంటి విషయమో చూడండి. కాబట్టి దైవ ప్రవక్తలు దేవుని కుమారులో, దేవుని అవతారంలో ఎంత మాత్రం కాదు సోదరులారా, మనలాంటి సాధారణమైనటువంటి మానవులే. కాకపోతే తేడా ఏమిటంటే మనకు వాళ్ళు మానవులందరిలో కల్లా ఉత్తమమైనటువంటి మానవులు, ఏ విధమైనటువంటి పొరపాట్లు తప్పులు లేనటువంటి పరిశుద్ధులైనటువంటి మానవులు. అటువంటి నైతికబద్ధమైనటువంటి మానవులని దైవము తన ప్రవక్తలుగా ఎన్నుకుంటాడు. ఎందుకంటే సరైనటువంటి వ్యక్తి కాదనుకోండి, ప్రజలందరూ ఈ విధంగా చెప్తారు, ఇదేమిటయ్యా మాలాగే ఉండేవాడివి నువ్వు, మేము చేసే తప్పులే చేసేవాడివి, నీవు ఏ విధంగా దైవ ప్రవక్త అవుతావు అని ప్రశ్నిస్తారు. ఆ విధంగా ప్రశ్నించే అవకాశాన్ని దైవము మానవాళికి అంత మాత్రం కూడా ఇవ్వలేదు. ఆయన పంపినటువంటి 1,24,000 మంది ప్రవక్తలు, ప్రతి ప్రవక్త కూడా ఎంతో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండేవారు. ప్రజల చేత ఏ మాత్రం కూడా మరి వేలు పెట్టి చూపించుకోవడానికి అవకాశం లేనటువంటి జీవితాన్ని దైవం వాళ్ళకు ప్రసాదించాడు. అనేక మంది ప్రవక్తలు గతించారు సోదరులారా. మొట్టమొదటి మానవులు ఆదాము దగ్గర నుండి చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు అనేక మంది ప్రవక్తలు, అబ్రహాము ప్రవక్త, క్రీస్తు ప్రవక్త, ఇంకా మోషే ప్రవక్త, సకల ప్రవక్తలందరూ కూడా, అనేక ప్రవక్తలు వచ్చారు. వాళ్ళందరూ కూడా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండేవారు. పరిశుద్ధులు, దేవుని యొక్క పరిశుద్ధులు వాళ్ళు. కానీ మనిషికి చోద్యమైనటువంటి, ఆశ్చర్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఒక మనిషి ఏ విధంగా దైవ ప్రవక్త అవుతాడు? సోదరులారా, మరొక సందర్భంలో దైవం తెలియజేస్తున్నాడు, ఈ భూమి మీద దైవదూతలు సంచరిస్తూ ఉన్నట్లయితే నేను దైవదూతనే ప్రవక్తగా పంపేవాడిని. కానీ దైవదూతలు మన కంటికి ఎంత మాత్రం కూడా కనబడరు. మన కంటికి కనబడి ఎవరు? మనలాంటి మానవులే. కాబట్టి ఒకవేళ దైవదూతని పంపించాడు అనుకోండి దైవం ప్రవక్తగా, ఆయన దైవదూత కాబట్టి ఆయన అనుసరించగలిగాడు. మేము మానవ మాత్రము, మేము ఏ విధంగా అనుసరించగలము అని మనిషి వంకలు పెడతాడు. అందుకనే మనలాంటి ఒక మనిషిని దైవం తన ప్రవక్తగా ఎన్నుకొని ఆయన ద్వారా మానవాళికి సందేశం ఇచ్చాడు. ఆ ప్రవక్త దైవ సందేశాన్ని మరి ప్రాక్టికల్గా అనుసరించి మానవాళికి చూపించాడు. చూడండి, ఈ విధంగా చేయాలి, నేను చేస్తున్నాను, నేను మనిషినే, మీరు కూడా చేయాలి, ఎందుకంటే మీరు కూడా మనుషులే కాబట్టి మనిషి ఇక్కడ వంకలు ఎంత మాత్రం కూడా పెట్టలేడు, సాకులు పెట్టలేడు. నేను ఏ విధంగా అనుసరించగలను అన్న సాకుని ఎంత మాత్రం కూడా మనిషికి వదలలేదు సోదరులారా దైవం. మరి ఇంకా ఈ సత్య తిరస్కారులు అన్నారు, ఈ మనిషి ఒక మాంత్రికుడు అని. సోదరులారా చూడండి, ఎప్పుడైతే మన మనోకాంక్షలకు వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా తెస్తారో అతనికి ముందు మాటల ద్వారా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ఆ తర్వాత చేతల ద్వారా అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాడు మనిషి. కాబట్టి తన మనోకాంక్షలకు తను అనుసరించే ఆ వక్ర మార్గాలకు వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే అతను దానిని ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా ఇక్కడ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాలను మార్చే విషయాల గురించి ఇక్కడ చెప్తున్నారు. మీరు మిథ్యా దైవాల ఆరాధన చేయకండి, దైవం ఒక్కడే, ఆయన ఒక్కనికి మాత్రమే మీరు లొంగి జీవితం గడపండి అన్న సందేశాన్ని ఎప్పుడైతే తెస్తారో, మిథ్యా దైవాల ఆరాధనలో కూరుకుపోయినటువంటి ఈ మనిషి దాన్ని అంగీకరించలేదు. వెంటనే దానిని ఖండించడానికి ఈ విధంగా చెప్పేవాడు, నీవు మాంత్రికుడవు, నువ్వు మాటలతోటి మమ్మల్ని మాయ చేయడానికి వచ్చావు అని చెప్పేసి ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వారు నిందించేవారు. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే ఒక మనిషి మంచిని బోధిస్తుంటాడో మరి అందరికీ కూడా అది ఎంత మాత్రం కూడా రుచించదు. సమాజంలో కొంతమంది ఉంటారు మంచిని ప్రేమించేవాళ్ళు, మంచిని కాంక్షించేవాళ్ళు. కానీ ఎవరైతే మంచికి వ్యతిరేకులో వారికి ఈ మాటలన్నీ కూడా ఎంత మాత్రం కూడా రుచించవు. మరి సోదరులారా, మరి చివరిగా నేను దైవం అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను. ఈ విషయాలైతే ఇక్కడ మనం వింటున్నామో ప్రధానంగా ఈ రోజున మన
చర్చకు వచ్చినటువంటి అంశం ఏమిటంటే దైవము మానవులలో ఉత్తమమైనటువంటి వాళ్ళను తన ప్రవక్తలుగా పంపుతాడు. ఆ ప్రవక్తల ద్వారా 2 విషయాలు తెలియజేస్తాడు. ఒకటి హెచ్చరిక చేస్తాడు, మరొకటి శుభవార్తనిస్తాడు. ఎవరైతే దైవం ఒక్కడే అని విశ్వసిస్తాడో అతనికి స్వర్గమని శుభవార్త ఉంటుంది. మరి ఎవరైతే దైవం ఒక్కడు కాదు అని మిథ్యా దైవాల ఆరాధన ఎవరైతే చేస్తూ ఉంటాడో వాడికి భయంకరమైనటువంటి భయంకరమైనటువంటి నరకమనే హెచ్చరికను కూడా మానవాళికి దైవం తన ప్రవక్త ద్వారా ఇక్కడ తెలియజేస్తున్నాడు. సృష్టి ప్రభు వాళ్ళందరికీ మరి మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.